భోగి పండుగ. భోగి పండుగ అంటే ఏమిటి? తెలుసా మీకు? చూద్దామా దీనిలో ఒకసారి? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న బాధలు, వైఫల్యాలు, నెగెటివ్ ఆలోచనలు అన్నీ ఒక మంటలో కాలిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అంటే అదే భోగి పండుగ. భోగి అంటే కేవలం పండగ కాదు. ఇది మార్పు. ఇది కొత్త ఆరంభం. తెల్లవారుజామున ఆకాశం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మంటలు ఎగసి పడతాయి. ఆ మంటల్లో పాత వస్తువులే కాదు మనం వేయాల్సింది. మనలోని భయాలు, బాధలు, మనకున్న చెడు అలవాట్లు కూడా ఆ మంటల్లో వేసి దహనం అవుతాయన్నమాట. భోగి మంటలు చెప్తున్న సందేశం ఒక్కటే. పాతదాన్ని వదిలేయి కొత్త జీవితాన్ని ఆహ్వానించు అని చెప్తుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల అందం, పిల్లల నవ్వులతో భోగి పళ్ళు. ఈ ఒక్కరోజు ఊరంతా పండుగే. అందరికీ కూడా ఈ భోగి రోజు పండగే. రైతు తన పంటకు కృతజ్ఞత చెప్తాడు. మనిషి తన జీవితానికి సంబంధించి చాలా ఆశలు పెంచుకుంటాడు. భోగి మనకు గుర్తు చేస్తుంది. ఏమని గుర్తు చేస్తుంది? నిన్నటి బాధలతో కాదు, రేపటి ఆశలతో జీవించాలి అని గుర్తు చేస్తుంది భోగి పండుగ మనకు. ఈ భోగి పండుగ నాడు నీ మనసులోని చెడుని మంటల్లో వదిలేయండి. అంటే ఆ మంటల్లో వేసేయండి. మంచి ఆలోచనలకి చోటివ్వండి. నెగిటివ్ ఆలోచనలకి చోటివ్వకుండా మంచి ఆలోచనలకి చోటివ్వండి. ఈ మాటలు మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు.